పారాడాక్స్ అంటే ఒక స్టేట్మెంట్ కావచ్చు, ఒక క్వశ్చన్ కావచ్చు. దానిని పరిశీలించినప్పుడు అది నిజమా అబద్ధమా, ఏది సరైన అర్థం, ఏది సరైన కన్క్లూజన్ అనేది లాజిక్కి రిలేటెడ్గా ఉండదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సబ్జెక్ట్లోకి వెళ్తే అన్నీ మీకు అర్థమవుతాయి. ఈరోజు మన ప్రపంచంలో ఉన్న టాప్ 10 పారాడాక్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our countdown. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 10, బూట్ స్ట్రాప్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ టైం ట్రావెల్కి సంబంధించింది. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా కథ రాసింది ఎవరు? రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు. ఒకవేళ మనం బాహుబలి సిడీని కొని టైం మిషన్లో కాలంలో వెనక్కి వెళ్ళి విజేంద్ర ప్రసాద్ గారికి బాహుబలి కథ రాయడానికి ముందే బాహుబలి సినిమా చూపిస్తే ఆ కథ నచ్చి సేమ్ కథ ఆయన పేపర్స్ మీద రాసి రాజమౌళికి చూపిస్తే ఆయన సినిమా తీశారనుకోండి, మరి అప్పుడు బాహుబలి సినిమా కథ సృష్టించింది ఎవరవుతారు? ఈ పారాడాక్స్ ప్రకారం క్రియేషన్ పాయింట్ లాస్ అయిపోతుంది అనమాట. దీనినే మరో విధంగా చెప్తాను. విజేంద్ర ప్రసాద్ గారు ఆయన చిన్న వయసులో టైం మిషన్ ఎక్కి భవిష్యత్తులోకి ప్రయాణిస్తే అప్పుడు బాహుబలి సినిమాని చూసి మళ్ళీ టైం మిషన్లో వెనక్కి వెళ్ళి ఆ కథని పేపర్స్ మీద రాస్తే అప్పుడు ఆ కథ ఎవరు రాసినట్టు? అయినో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ మళ్ళీ వినండి, దిస్ ఈజ్ రియల్లీ ఏ నైస్ వన్. నెంబర్ 9, షిప్ ఆఫ్ థీసియస్. ఇప్పుడు మన దగ్గర ఒక షిప్ ఉంది, దానికి 100 భాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగం పాడైపోయింది. ఆ పాడైపోయిన భాగం రిమూవ్ చేసి దాన్ని స్టోర్ రూమ్లో పెట్టి మన షిప్కి కొత్త పార్ట్ వేసాం. అలా కాలంతో పాటు ఆ షిప్లో ఒక్కో భాగం పాడైపోయింది. అప్పుడు అన్ని భాగాలు నెమ్మదిగా రీప్లేస్ చేసాం. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, మనం పాడైపోయిన భాగాలన్నీ స్టోర్ రూమ్లో పెట్టాం కదా, వాటన్నిటిని కలిపి ఒక షిప్ని తయారు చేసామంటే అప్పుడు ఏది అసలైన షిప్? పాడైపోయిన భాగాలదా, కొత్త భాగాలదా? నెంబర్ 8, పెన్రోజ్ ట్రయాంగిల్. పెన్రోజ్ ట్రయాంగిల్నే పెన్రోజ్ ట్రైబార్ అని కూడా అంటారు. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్. మీరు చూస్తున్నారు కదా, ఇదే అది. దీనినే ఇంపాసిబుల్ ఇమేజ్ అని కూడా అంటారు. దీనిని స్వీడన్ ఆర్టిస్ట్ రోటర్స్వర్డ్ 1934లో క్రియేట్ చేశారు. ఈ ఇమేజ్ మనకి 2 పెర్సెప్షన్స్లో కనిపిస్తుంది, కానీ ఏది కరెక్ట్ పెర్సెప్షన్ అనేది మనం కన్ఫర్మ్ చేయలేం. ఒకే ఇమేజ్ 2 విధాలుగా కనిపిస్తుంది. వాస్తవానికి కళ్ళకు కనిపించే ఈ ట్రయాంగిల్ని మనం ఫిజికల్ 3D ఆబ్జెక్ట్గా తయారు చేయలేం. ఇది కేవలం ఆర్ట్ వర్క్. బాగుంది కదా. నెంబర్ 7, పారాడాక్స్ ఆఫ్ కోర్ట్. ఫిలాసఫర్ ప్రొటాగరస్ అనే గురువు యూయట్లెస్ అనే శిష్యుడికి లా కోర్స్ నేర్పించాడు. కానీ వాళ్ళ ఒప్పందం ప్రకారం ట్రైనింగ్ అయిపోయాక యూయట్లెస్ ఫస్ట్ కేసు గెలిచిన తర్వాతే ప్రొటాగరస్కి ఫీజు ఇవ్వాలి. కానీ ట్రైనింగ్ అయ్యాక యూయట్లెస్ లా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పుడు నా ఫీజు కట్టాలి అని ప్రొటాగరస్ కోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు ఒకవేళ ప్రొటాగరస్ కేసు గెలిచాడు అనుకోండి, అప్పుడు కోర్టు ఆదేశం ప్రకారం యూయట్లెస్ ఫీజు కట్టాలి. ఒకవేళ యూయట్లెస్ కోర్టులో కేసు గెలిచాడు అనుకోండి, అప్పుడు వీళ్ళ ఒప్పందం ప్రకారం ఫస్ట్ కేసు గెలిచాడు కాబట్టి యూయట్లెస్ ఫీజు కట్టాలి. ఎలా అయినా యూయట్లెస్ ఫీజు కట్టాల్సిందే. ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటా. ఈ పారాడాక్స్ స్టేట్మెంట్ యొక్క కౌంటర్ డైలమా వల్ల ఏర్పడుతుంది. నెంబర్ 6, ఆమ్నిపోటెన్స్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ దేవుడినే కన్ఫ్యూజన్లో పడేస్తుంది. అదేంటంటే, దేవుడు అత్యంత పవర్ఫుల్ అయితే దేవుడే ఎత్తలేనంత బరువున్న రాయిని తయారు చేయాలి అని దేవుడికి మనం ఇచ్చే ఛాలెంజ్. ఒకవేళ దేవుడు ఎత్తలేనంత రాయిని ఆయన తయారు చేస్తే ఆయన ఎత్తలేడు కాబట్టి దేవుడైతే అన్నీ సాధ్యమవ్వాలి కాబట్టి ఆయన దేవుడు కాదు అని అర్థం. ఒకవేళ ఆయన రాయిని తయారు చేయలేకపోతే దేవుడు కూడా తయారు చేయలేని రాయి ఉంది కాబట్టి ఆయన దేవుడు కాదు అని అర్థం. చివరికి దేవుడిని కూడా మనం వదలలేదన్నమాట. నెంబర్ 5, పొటాటో పారాడాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 100 కేజీల పొటాటోస్ ఉన్నాయి. వాటిలో 99% వాటర్ ఉంది, 1% మాత్రమే ప్యూర్ పొటాటో ఉంది. కానీ ఎండాకాలం అవడం వల్ల రాత్రి కొంత వాటర్ ఎవాపరేట్ అయ్యి ఉదయానికి 98% వాటర్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మీ బ్రెయిన్ బ్లో అవడానికి రెడీగా ఉండండి. ప్రస్తుతం ఇంకా ఎంత బరువు పొటాటోస్ మన దగ్గర మిగిలి ఉన్నాయి? ఆన్సర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది.
ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఆన్సర్ ఈజ్ 50 kgs ఓన్లీ. ఎస్, మ్యాథమెటికల్లీ ఇది కరెక్ట్. 1% పొటాటో ఉండి 99% వాటర్ ఉన్నప్పుడు 100 kg అయితే అదే 1% 2% అవ్వాలంటే హాఫ్ ఆఫ్ ది టోటల్ వాటర్ ఎవాపరేట్ అవ్వాలి. సో అలా చూస్తే 50 kg మాత్రమే ఉండాలి. కావాలంటే మీరే క్యాలిక్యులేట్ చేసి చూడండి. నెంబర్ 4, ఎపిమెనిడిస్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ది స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అని. ఒకవేళ ఈ స్టేట్మెంట్ చెప్పింది నేనే అయితే ఈ స్టేట్మెంట్ ప్రకారం ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అని అర్థం, అంటే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అని అర్థం, అంటే అదే స్టేట్మెంట్ ట్రూ అని అర్థం, అంటే ఇక దానికి కన్క్లూజన్ అనేది ఉండదన్నమాట. నెంబర్ 3, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ కూడా టైం ట్రావెల్కి సంబంధించింది. ఇది చాలా ఫేమస్ పారాడాక్స్. ఇదేంటంటే నువ్వు టైం మిషన్లో కాలంలో వెనక్కి వెళ్ళి మీ గ్రాండ్ మదర్కి పెళ్లి కాకముందే మీ గ్రాండ్ ఫాదర్ని చంపేస్తే అసలు నువ్వనేవాడివి ఎక్కడి నుంచి పుట్టావు అనేది ఈ పారాడాక్స్. అయినా మనం టైం ట్రావెల్ చేసే టైం ఇంకా చాలా ఉందిలేండి. నెంబర్ 2, వైఫ్ అండ్ హస్బెండ్ పారాడాక్స్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పారాడాక్స్ భర్త చెప్పేది నిజమా కాదా అనేది మనం ఎప్పటికీ డిసైడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త తన భార్య పక్కన ఉన్నప్పుడు నీ భార్య మంచిదా అని అడిగితే అవును మంచిదే అని చెప్పాడంటే అది తన భార్యకు భయపడి చెప్పాడే కానీ అది నిజం అని మనం చెప్పలేం. కానీ అదే భర్త తన భార్య పక్కన ఉన్నప్పుడు తను ధైర్యంగా నా భార్య చెడ్డది అని చెప్పాడు అని అంటే తనకి ధైర్యంగా నా భార్య చెడ్డది అని చెప్పే స్వేచ్ఛ తన భార్య తనకిచ్చిందని అర్థం. అంటే ఖచ్చితంగా తన భార్య మంచిది. ఇన్ దిస్ కేస్ ఆల్సో ఆ భర్త చెప్పింది అబద్ధమే అవుతుంది. దీనిని బట్టి చూస్తే భార్య ముందు భర్త మ్యాక్సిమం నిజం చెప్పడు అని అర్థమవుతుంది. జస్ట్ కిడింగ్. నెంబర్ 1, సోక్రటిస్ బ్రిడ్జ్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ ప్రకారం సోక్రటిస్ ఒక బ్రిడ్జ్ పై నుండి వెళ్తుండగా ప్లూటో మధ్యలో ఆపి నువ్వు నా గురించి ఒక నిజం చెప్పు, అది నిజమైతే నేను నిన్ను వదిలేస్తాను, లేకపోతే నేను నిన్ను నీళ్ళలో తోసేస్తాను అని అంటాడు. అప్పుడు సోక్రటిస్ ఏం చెప్పాడంటే ఇప్పుడు నువ్వు నన్ను నీళ్ళలో తోసేస్తావు అని అంటాడు. అప్పుడు ప్లూటో తనని నీళ్ళలో తోసేద్దాము అని అనుకొని ఉంటే తను చెప్పింది నిజం కాబట్టి తనని వెళ్ళనివ్వాలి. ఒకవేళ తనని వెళ్ళనిచ్చాడు అని అంటే సోక్రటిస్ అబద్ధం చెప్పాడు అని అర్థం. ఈ సిచ్యువేషన్ లో ప్లూటో డైలమాలో ఉండడం వల్ల ఏ డిసిషన్ తీసుకోలేడు కాబట్టి సోక్రటిస్ని పంపించేస్తాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉన్నాయి? మీ బ్రెయిన్కి కొంచెం కష్టం కలిగించానా? పర్లేదులేండి, అప్పుడప్పుడు వాడుతుండాలి. ఈ పారాడాక్స్ మీద వీడియో చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ సమ్ వన్ కన్ఫ్యూజ్ దమ్. నువ్వు ఎవరినైనా కన్విన్స్ చేయలేకపోతే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే అని అర్థం. అయినా కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్ని వేస్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.